ఏమండి ఎటు వెళ్తున్నారు? వాష్రూమ్కి వెళ్తున్నాను. ఓ వాష్రూమ్కి వెళ్తున్నారా? సరే వెళ్ళండి. మమ్మీ, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? నువ్వేమో ఒకటే వంట చేసుకుంటా ఉంటావు, ఇంట్లో నీ అల్లుడున్నాడు, నువ్వేం పట్టించుకోవా? అరే టిల్లు, అరే మీ బావ ఒంటరిగా వాష్రూమ్కి వెళ్తున్నాడు రా. అయితే తోడుగా వెళ్ళొచ్చు కదా. నీకైతే అతిథి మర్యాదలే తెలియవు. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు తెలుసా. అరే టిల్లుగా, ఎక్కడికి వెళ్తున్నారా? నేను బావ మార్కెట్ వరకు వెళ్ళేసి వస్తాం అక్క. బావగాడు ఏమన్నా చిన్న పిల్లగాడారా తోడుగా వెళ్ళడానికి? ఏం అవసరం లేదులే, వచ్చి ఇక్కడ కూర్చో. అది కాదక్క. అక్కలేదు తొక్కలేదు, లోపలికి రా. ఆయన గారేం కొత్త పెళ్లి కొడుకేం కాదు, ఊరంతా బలాదూర్ తిరిగి ఒక్కడే వస్తాడులే. ఏంటో నువ్వు ఏం అర్థం కావు. ఏమైందండి? అరే చూసుకుంటా ఉన్నవేందిరా, వెళ్ళి బావకు వాటర్ తీసుకురాపో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో రా ఫాస్ట్గా. అయ్యో, కూల్ వాటర్ ఏంటిదిరా? బావ ఎప్పుడు కూల్ వాటర్ తాగాడు, వేడి వాటర్ తీసుకురాపో. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఒకరింటికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలనో తెలీదా? దగ్గినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవాలని ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? మీ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా దగ్గాలనో ఎట్లా తుమ్మాలనో కూడా నేర్పించలేరా నీకు? అల్లుడు గారు, టీ తాగుతారా కాఫీ తాగుతారా? ఓ మమ్మీ, 5 స్టార్ హోటల్కి వచ్చిన VIP గెస్ట్ని అడిగినట్టు టీ కావాలనా కాఫీ కావాలనా అని అడుగుతున్నావు. వీళ్ళు మనలాగా కాఫీలు క్యాపచినోలు తాగే బ్యాచ్ కాదు మమ్మీ. మిల్క్ లేకుండా టీ తాగే మొహాలు, ఏదో ఒకటి తెచ్చిన మొహాన కొట్టు. ఏమండి, 10 నిమిషాలు వెయిట్ చేయండి, అంతలోపు వంట రెడీ అయిపోతుంది. మమ్మీ ఏం వండుతున్నావు? చీపుగా చికెన్ ఏంటిది మమ్మీ? నా పరువు తీయకు. వాళ్ళ ఇంట్లో చికెన్ తినరు, మటనే తింటారు. ఆయిల్ ఏంటిది మమ్మీ? వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద డబ్బాకు నెయ్యి, ప్యూర్ నెయ్యి ఉంటుంది. వాళ్ళు వంటలు కూడా నెయ్యితోనే చేస్తారు, ఆఖరికి మ్యాగీ కూడా నెయ్యితోనే చేస్తారు మమ్మీ. అర్జెంటుగా గీ తెప్పించు, గీ తెప్పించి మటన్ వండు. దీంతో నా ఏగలేను. కార్తీ 2 అవుతుంది, ఆకలి అవుతుంది. ఓ అయ్యగారు VIP గెస్ట్, అడిగినెంబడే టేబుల్ మీదకి ఫుడ్ వస్తుంది అనుకున్నావా? చేస్తుంది, 1 గంట సేపు వెయిట్ చేయి. మమ్మీ నువ్వు నాకు కోపం తెప్పియకు మమ్మీ, ఇప్పుడు 3-4 వంటలు అవసరమా? ఏదో అల్లుడు వచ్చిండని చికెన్ 2-3 కర్రీస్ చేస్తున్నా లేవే. చికెన్ అవసరమా మమ్మీ? పప్పో టమాటా చారో చేయక. ఆలివ్ ఆయిల్ ఎందుకు వాడుతున్నావు మమ్మీ? అక్కడ ఫామ్ ఆయిల్ వేసి వండితేనే భోజనం రుచికరంగా ఉంది అంటారు, ఫామ్ ఆయిల్ వేసి వండు. ఏమైందో దీనికి? అవునంటీ, ఇదంతా గోల్డే, 7 వారాల నగలు మా అత్త వాళ్ళే చేపించింది. మా అమ్మ వాళ్ళు ఇదిగో ఇదొక్క చైన్ చేపించిండ్రు. ఇంకో విషయం తెలుసా ఆంటీ, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పని చేసే పని మనిషి కూడా 5 తులాల గోల్డ్ వేసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది. అయ్యో ఆంటీ, అప్పుడు నా మ్యారేజ్ అప్పుడు 7 వారాల నగలు చేపించిండ్రు అన్న చూడు, అవన్నీ రోల్డ్ గోల్డ్ అంట. రోల్డ్ గోల్డ్. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు చేపించిన ఈ చైనే నాకు గత అయింది. ఇప్పుడు నాకు అప్పుడు తెలియలేదా ఆంటీ, గోల్డ్కు రోల్డ్ గోల్డ్కు తేడా. ఇంకో విషయం, మా పని మనిషిని కూడా టెంపరీగా సెట్ చేసిండ్రంట. ఏం చేస్తాం ఆంటీ, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది గోల్డ్ ఎవరో రోల్డ్ గోల్డ్ ఎవరో.
అవునే, మీ ఆయన మందు తాగుతాడా? చిచి, ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? మా ఆయనకు మందు కాదు కదా, దాని వాసన కూడా పడదు. మరి మీ మామయ్య తాగుతాడా? మమ్మీ, కండ్లు పోతాయి మమ్మీ అట్లంటే. మా మామయ్యకు తీర్థము వాటర్ తప్ప మందంటేనే తెలియదు మమ్మీ. మా మామయ్యకే కాదు, మా మామయ్య వాళ్ళ మామయ్యకు కూడా మందంటేనే తెలీదు. వాళ్ళకట్లా మందు తాగడము, గొడవలు పడడము అవేవి తెలియవు మమ్మీ. చాలా ఇన్నోసెంట్, చాలా అమాయకులు. అలాంటివి ఏమన్నా గొడవలు జరుగుతుంటే కూడా వాళ్ళు అంత దూరం పరిగెడతారు. అట్లాంటివి ఏవి తెలియవు వాళ్ళకి. అవునే, పెళ్ళయి ఇన్ని రోజులు అవుతుంది కదా, మీ ఆయన ఏమన్నా తాగుడు లాంటి అలవాట్లు నేర్చుకున్నాడా? తాగుడు నేర్చుకున్నాడా అని అంత చిన్నగా అంటావేంటిది మమ్మీ? పచ్చి తాగుబోతయ్యిండేవాడు. అంటే 2 రోజులకోసారి ఫుల్ బాటిల్ కావాలంటాడు. సగం డబ్బులు దానికే తగిలేస్తా. మరి మీ మామయ్య ఏమనట్లేదా? మామయ్య అంటావేంటిది మమ్మీ? పొద్దున్న 10 అయిందంటే డాడీ డ్యూటీకి పోతాడా, మా మామయ్య బార్ కోతాడు. మీరు తాగినాక గొడవలు ఏమన్నా చేస్తారా? గొడవలు అంటావేంటిది మమ్మీ? ఎవరైనా తాగినాక వేరే వాళ్ళతోనే పోయి గొడవలు పడతారు. వీళ్ళేందో వాళ్ళే కొట్టుకుంటారు మమ్మీ. మమ్మీ, నీకు ఇంకో విషయం తెలుసా? పెళ్ళైన ఫస్ట్ రోజు మా అత్తగారింటికి వెళ్ళినా కదా, అప్పుడు మా అత్తగారు నీకు ఎట్లా కంఫర్ట్గా ఉంటే అట్లా డ్రెస్సులు వేసుకోమ్మా, టీషర్ట్స్ షార్ట్స్ ఏవైనా పర్లేదు, నీ కంఫర్ట్ ముఖ్యం అని చెప్పిండ్రు మమ్మీ. నేను ఇంకా పెళ్ళైన కొత్తలో చీర కట్టుకుంటే బాగుంటుందని చీరనే కట్టుకున్నా. అట్లాంటి అత్తగారు దొరకడం నా అదృష్టం మమ్మీ. దేవుడి దయ వల్ల నాకు మంచి అత్తగారు దొరికిండ్రు మమ్మీ. అవునే, ఈ మధ్యలో అన్ని శారీసే కొంటున్నావు, డ్రెస్సులు ఏం షాపింగ్ చేయట్లేదు. ఏం చెప్పమంటావు మమ్మ? అదొక రాజగారి కోట అని అంటాను. అందులో మా అత్తయ్యనేమో మహారా అని అంటాను, నేనేమో ఒక పని మనిషిలాగా ఎప్పుడు చీర కట్టుకొని ఉండాలనంట. అదేంటే, అప్పుడు నీ కంఫర్టే ముఖ్యమన్నదన్నావు, నీకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకోమన్నదన్నావు. అప్పుడు నేను కొత్త కోడల్ని కదా మమ్మీ, నన్ను కంట్రోల్ చేసుకోవడానికి అట్లా చెప్పింది. కానీ నేను ఇప్పుడు స్లీవ్లెస్ వేసుకోకూడదంట, డ్రెస్సులు వేసుకోకూడదంట. కానీ ఆమె వాళ్ళ పిల్లలు మాత్రం ట్రెండింగ్ డ్రెస్సులు వేసుకొని తిరగొచ్చంట. ఏంటి ఇంత లోపలనే అంత మారిపోయిందా? ఏమో మమ్మీ, నా తలరాత బాగాలేదనుకుంటా. ఆ దేవుడు ఎందుకో నన్ను తీసుకొచ్చి ఇట్లాంటి ఫ్యామిలీ లేచింది. హలో గైస్, చూశారు కదా హస్బెండ్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద పెళ్ళైన కొత్తలో ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ ఎట్లుంటాయో. మీకు నచ్చిన పార్ట్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.